Construct a quadrilateral ABCD where AB is equal to 4.5 centimeters, BC is equal to 5.5 centimeters, CD is equal to 4 centimeters, AD is equal to 6 centimeters, and AC is equal to 7 centimeters. సో ఏబిసిడి అనే చతుర్భుజాన్ని నిర్మించాలి. మనం రెండో రకం నేర్చుకుంటున్నాం. ఏంటంటే 4 భుజాలు కర్ణం ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని ఏ విధంగా నిర్మించాలనేది నేర్చుకుంటున్నాం మనం. సో దానిలో భాగంగా ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం. సో ఎక్సర్సైజ్ 3.2లోకి ఎంటర్ అయ్యాం. So before going to construct the given quadrilateral, let us draw the rough diagram. So this is the rough diagram, and this is the quadrilateral ABCD. So first we have to draw line segment AB is equal to 4.5 centimeters. So this is AB is equal to 4.5 centimeters. Here B, draw an arc with BC is equal to 5 centimeters radius. B కేంద్రంగా 5.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం ఒక చాపాన్ని గీయాలి ఇప్పుడు. సో Bని కేంద్రంగా తీసుకొని 5.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీయాలి. ఓకే, సో ఈ విధంగా చాపాన్ని వేయాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కేంద్రంగా AC ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ముందు గీచిన చాపాన్ని ఖండించే విధంగా మరొక చాపాన్ని గీయాలి. సో నౌ టేక్ AC ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఫ్రమ్ పాయింట్ A వీ హ్యావ్ టు డ్రా అనదర్ ఆర్క్ ఇంటర్సెక్టింగ్ ద ప్రీవియస్ ఆర్క్. ఓకే, సో సెట్ స్క్వేర్ యొక్క పాయింట్ తీసుకోవాలి, నీడిల్ పాయింట్ తీసుకొచ్చి ఏ మీద పెట్టాను. సో ఇప్పుడు మరొక ఆర్క్ డ్రా చేయడం జరిగింది. So the point of intersection of these two arcs is denoted by letter C. So this is C. ఇక్కడ పొరపాటుని A అని పెట్టడం జరిగింది, అది మారుస్తాను నేను. సో ఇక్కడ C, అది పొరపాటుని A అని పెట్టడం జరిగింది, అది మారుస్తాను నేను. సో ఇప్పుడు మనం AC BCలను జాయిన్ చేయాలి, AC మరియు BCలను కలపాలి. సో ఇప్పుడు మనకి ABC అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. ABC అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఇప్పుడు మరలా AD ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీచుకోవాలి. AD ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీయాలి. సో ఏ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఒక ఆర్క్ డ్రా చేయాలి. డ్రా ఎన్ ఆర్క్ ఫ్రమ్ పాయింట్ A విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్. AD ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, నౌ CD is equal to 4 centimeters. So take CD is equal to 4 centimeters radius and draw an arc from point C. చూడండి, ఇందాక అక్కడ A అని పెట్టడం జరిగింది, దాన్ని మారుస్తున్నాను, ఇప్పుడు C కింద మారుస్తున్నాను నేను. సో దాన్ని C కింద మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను C కింద మార్చడం జరిగింది. ఇప్పుడు C కేంద్రంగా CD ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని, ఇంతకుముందు గీచిన చాపాన్ని ఖండించే విధంగా మరొక చాపాన్ని గీయాలి. సో ఫ్రమ్ సెంటర్ C, డ్రా ఎన్ ఆర్క్. The CD is equal to 4 centimeters intersecting the previous arc at D. Okay. So this point of intersection of these two arcs is represented by D, letter D. Okay, now join C and D and A and D. A మరియు D మరియు C లను
కలపాలి మనం ఇప్పుడు. సో రెండింటిని కూడా జాయిన్ చేయాలి. సో రెండింటిని జాయిన్ చేస్తే ఇప్పుడు మనకు కావలసిన చతుర్భుజం ABCD అనేది ఏర్పడినది. మనకు కావాల్సిన చతుర్భుజం ABCD అనేది ఏర్పడినది. సో ఈ విధంగా చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం మనం. సో ఇప్పుడు మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తామో దానికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది రాద్దాం. సో ఫస్ట్ స్టెప్, draw AB is equal to so draw line segment AB is equal to draw line segment AB is equal to 4.5 centimeters. Okay, the second one, from point B draw an arc with BC is equal to 5.5 centimeters. Okay, third point, from point A draw an arc with AC is equal to 7 centimeters, intersecting previous arc at C. Previous arc at C. Fourth point, from point A draw an arc with AD is equal to 6 centimeters. Fifth point, from point C draw an arc with CD is equal to 4 centimeters. Intersecting the previous arc at C.
intersecting the previous arc at D. Okay. Last point, join A comma D and C comma D. ABCD is the ABCD is the required quadrilateral. We get ABCD is the required quadrilateral. The required quadrilateral. ఓకే, సో తెలుగు మీడియంలో చూడండి ఒకసారి. సో తెలుగు మీడియంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్ల రేఖాఖండం గీచి తిని. సెకండ్ పాయింట్ వచ్చి బి కేంద్రముగా బీసీ ఈజ్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపమును గీచి తిని. ఏ కేంద్రముగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ముందు గీచిన చాపాన్ని సి వద్ద ఖండించుకునే విధముగా మరొక చాపమును గీచి తిని. నాలుగో పాయింట్, ఏ కేంద్రముగా ఏడీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపమును గీచి తిని. సి కేంద్రముగా సిడి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ముందు గీచిన చాపము డి వద్ద ఖండించుకునే విధముగా మరొక చాపమును గీచి తిని. ఏ కామా డి మరియు సి కామా డి లను కలిపి తిని. ఏబిసిడి అనేది మనకు కావలసిన చతుర్భుజం ఏర్పడినది. ఏబిసిడి అనేది మనకు కావలసిన చతుర్భుజం ఏర్పడినది. సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఓకే, construct a quadrilateral PQRS where PQ is equal to 3.5 centimeters, QR is equal to 4 centimeters and RS is equal to 5 centimeters, PS is equal to 4.5 centimeters and QS is equal to 6.5 centimeters. PQRS అనే చతుర్భుజాన్ని నిర్మించాలి. ఇక్కడ మనకి PQ is equal to 3.5 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. QR is equal to 4 సెంటీమీటర్లు, RS is equal to 5 సెంటీమీటర్లు, PS is equal to 4 సెంటీమీటర్లు, QS is equal to 6.5 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక చిత్తుపటాన్ని వేసుకోవాలి. సో చిత్తుపటం స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికి సంబంధించి చిత్తుపటం వేయడం జరిగింది. సో ఇది PQRS అనే ఒక చతుర్భుజం, దీనికి సంబంధించి చిత్తుపటం ఇది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే QR is equal to 4 సెంటీమీటర్ రేఖాఖండాన్ని వేసుకోవాలి. సో QR is equal to 4 సెంటీమీటర్ రేఖాఖండం వేయటం జరిగింది. దీనికి QR అని పేరు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆర్ కేంద్రంగా RS is equal to 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఫ్రమ్ సెంటర్ R, take RS is equal to 5 centimeters, we have to draw an arc. సో ఈ విధంగా ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ QS is equal to 6.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి Q కేంద్రంగా మరొక చాపాన్ని గీయాలి. ఫ్రమ్ సెంటర్ Q, ఫ్రమ్ పాయింట్ Q, take QS is equal to 6.5 centimeters radius and draw an arc intersecting the previous arc at S. సో ఈ విధంగా రెండో ఆర్క్ మనం డ్రా చేయాలి. రెండో చాపాన్ని ఇంతకు ముందు గీచిన చాపం ఖండించుకునే విధంగా వేసుకోవాలి. ఈ రెండు చాపముల యొక్క ఖండన బిందువును మనం S గా గుర్తించుకోవాలి. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ ఆర్క్స్ is denoted by S.
Now we have to join Q and S and S and R, and we get QRS is a triangle. Q మరియు S, R మరియు S లను కలుపుగా మనకి QRS అనే ఒక త్రిభుజం అనేది నిర్మించడం జరిగింది. ఇప్పుడు PQ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్ రేఖాఖండం వ్యాసార్థంతో మరొక చాపాన్ని తీసుకోవాలి మనం ఇప్పుడు. Take PQ is equal to 3.5 centimeters radius, and from point Q we have to draw another arc. So we have to take 3.5 centimeters radius. Yes. So now we have to draw an arc. Okay. Take PS is equal to 4.5 centimeters radius. 4.5 centimeters radius. QS is equal to, sorry, PS is equal to 4.5 centimeters radius, and draw an arc from point S intersecting the previous arc at P. ఇప్పుడు మనం PS is equal to 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుని S కేంద్రంగా తీసుకుని మనం ఇంత ముందు గీచిన చాపాన్ని ఖండించే విధంగా మరొక చాపాన్ని వేయాలి. ఈ రెండు చాపాల ఖండన బిందువును Pగా గుర్తించుకోవాలి. సో ఈ రెండు చాపాల ఖండన బిందువును Pగా గుర్తించుకొని P మరియు Q, P మరియు S లను ఇప్పుడు కలపాలి. జాయిన్ P అండ్ Q అండ్ P అండ్ S. P and S. So PQRS is the required quadrilateral. PQRS అనేది కోరిన చతుర్భుజం ఏర్పడినది. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. నిర్మాణ క్రమం అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, draw line segment QR is equal to 4 centimeters. So next, from point R, draw an arc with RS is equal to 5 centimeters. Third point, from point Q, draw an arc with QS is equal to 6.5 centimeters. Fourth one, so intersecting the previous arc at intersecting the previous arc at S.
join Q comma S and R comma S, we get triangle QRS. So fifth one, from point Q, draw an arc with PQ is equal to 3.5 centimeters. 3.5 centimeters. 6th point, from point S, draw an arc with PS is equal to 4.5 centimeters, intersecting previous arc at the previous arc at P. Last point, join P comma Q and P comma S, hence PQRS is the required quadrilateral. సో తెలుగు మీడియం చూడండి ఒకసారి. QR ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ల రేఖాఖండమును గీచితిని. R కేంద్రముగా RS ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపమును గీచితిని. Q కేంద్రముగా QS ఈజ్ ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంతకు ముందు గీచిన చాపాన్ని ఖండించే విధంగా మరొక చాపమును గీచితిని. ఈ రెండు చాపములు S అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇప్పుడు Q మరియు S అండ్ R మరియు S లను కలిపితిని మనకి QRS అనే త్రిభుజం ఏర్పడినది. Q కేంద్రముగా PQ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపమును గీచితిని. S కేంద్రముగా PS ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంత ముందు గీచిన చాపాన్ని ఖండించుకునే విధంగా మరొక చాపమును గీచితిని. ఈ రెండు చాపముల ఖండన బిందువును P గా గుర్తించితిని. P, Q మరియు P, S లను కలిపితిని. PQRS అనేది మనకి కోరిన చతుర్భుజం ఏర్పడినది. సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.